అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను. ఏలయనగా చాలు. మనం చదువుకున్న మూలవాక్యంలో యేసు ప్రభు తన శిష్యుల్ని సువార్త యాత్రకు పంపించాడు. వారు అలా కొద్ది రోజులు సువార్త యాత్రకు వెళ్ళి రాత్రింబగళ్ళు దేవుని యొక్క వాక్కును ప్రకటించి మహత్కార్యాలు సూచక క్రియలు చేసి కొద్ది రోజులు ఆగిన తర్వాత తిరిగి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు వాళ్ళ ముఖాల వైపు చూశాడు, వాళ్ళని కాస్త గమనించాడు. వాళ్ళని చూసినప్పుడు యేసు ప్రభుకి ఒకటి అర్థమైంది. వాళ్ళ ముఖాల్లో కాస్త అలసట, నీరసం కనబడింది. ఎప్పుడైతే వాళ్ళు నీరసిల్లినట్టుగా ప్రభువుకి కనబడిందో వెంటనే ప్రభు చెప్పిన మాట, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని ప్రభు వాళ్ళని అరణ్యానికి పిలుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు మన హృదయాన్ని, మన ఆత్మని, మన దేహాన్ని మూడిటిని పరిశీలించి మనతో ప్రేమగా వ్యవహరించే దేవుడు ఆయన. ఇటు భౌతికంగానైనా అటు ఆత్మీయంగానైనా ఏదైనా ప్రభు మనల్ని చేయమన్నప్పుడు, ఈ జీవన పోరాటాల్లో బ్రతుకు తెరువు కోసం మనం అడుగులు ముందుకేస్తున్నప్పుడు మన శరీరం యొక్క తీరుతెన్నులను కూడా గమనించి మన మేలు కోరే దేవుడు మనం ఆరాధించేవాడు. ఇక్కడ శిష్యులకి ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు మీ శరీరాలకు కాస్తంత విశ్రాంతి అవసరం. ఎందుకంటే ఆ శరీరానికి ఒక లిమిట్ అంటూ ఉంది, నీకంటూ ఓ సామర్థ్యం ఉంది. దానికి మించి నువ్వు ప్రయాసపడితే నీ శరీరం నీకు సహకరించదు. ఇటు సేవలోనైనా అటు జీవిత పోరాటాల్లోనైనా మీ శరీరానికి ఓ సామర్థ్యం ఇవ్వబడింది. దానికి తగ్గట్టుగానే మీరు అడుగులు వేయాలి. చూడండి, మన సామర్థ్యం ఎంతో, మన స్టామినా ఎంతో మన చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసో తెలియదో కానీ మనం ఆరాధించే ప్రభువుకు మాత్రం మనమేంటో పూర్తిగా బాగా తెలుసండి. హల్లెలూయా. ఈ మాట నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే అక్కడ ప్రభు మాట్లాడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇక్కడ ఒక సంఘ దూతకి లేఖ రాస్తూ ప్రభు ఆ సంఘ దూతతో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమే, నీకు ఎక్కువ బలం లేదు, నీ ఆరోగ్య స్థితిగతులు అంతంత మాత్రమే. కానీ నీ వైపు నేను చూసినప్పుడు నీకున్న సామర్థ్యం కొంచెమైనప్పటికీ నువ్వు శక్తికి మించి కష్టపడ్డావు, శక్తికి మించి ప్రయాసపడ్డావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ మానసిక సామర్థ్యం ఎంతో, మీ శారీరక సామర్థ్యం ఎంతో, మీ ఆత్మీయ ఎదుగుదల ఎంతో నాకు మీ చుట్టూ ఉన్న మీ వారికి తెలియకపోవచ్చు, కానీ నజరేయుడైన యేసుకు సమస్తము ఎరుకనే. మనుషులు మన సామర్థ్యం తెలియక కొన్ని పనులు మనకు చెప్తూ ఉంటారు. అవి మనం చేస్తూ అలసిపోతున్నప్పుడు మనల్ని చూసి మన క్షేమాన్ని కొంతమంది కోరతారు, కొంతమందికి అర్థం కాక ఇంకా చేయాలి నువ్వు, ఇంకా కష్టపడాలి నువ్వు, మాకంటే నువ్వేమన్నా ఎక్కువ చేస్తున్నావా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నువ్వు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా, ఏంటమ్మా నువ్వు చేసేది, ఏంటి నువ్వు చేసేది, ఏదో పెద్ద ప్రపంచాన్నే ఉద్ధరిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నావు, ఇంత చేస్తున్నావు, అట్లా కూర్చొని అలసిపోతున్నావు అని మనుషులు దెప్పి పొడుస్తారు, లేనిపోయిన మాటలు అంటూ ఉంటారు. కానీ మనమేంటో, మన ఆరోగ్య స్థితిగతులు ఏంటో, మన ఓపిక ఎంత ఉందో కొంతమందికి మనం చెప్పినా కానీ అర్థం కాదు, కానీ మన ప్రభువుకి మాత్రం బాగా తెలుసు. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తొచ్చింది చెప్తాను. ఒక స్కూల్లో ఒక టీచర్ పాఠం చెప్తున్నాడు. ఆ రోజు లెసన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన లెసన్ చెప్తూ పిల్లల వైపు చూసి డౌట్ వచ్చి ఒకడిని లేపాడు, అరే
ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠం పేరేంటి నువ్వు చెప్పురా అన్నాడు. వాళ్ళు లేచి, సార్ ఎలక్ట్రిసిటీ గురించి ఈరోజు మీరు చెప్తున్నారు సార్ అన్నాడు. ఏమన్నాడు? అరే మళ్ళీ చెప్పు. సార్ ఎలక్ట్రిసిటీ సార్. ఇట్రారా, నీకు చెతురా, భయం లేదు నేనంటే? ఎలక్ట్రిసిటీ గురించి నేను మాట్లాడుతుంటే నా మీద సెటైర్గా జోకులు వేస్తావు నువ్వు. సరిగ్గా చెప్పు. ఎలక్ట్రిసిటీ అనో ఎలక్ట్రిసిటీ. వీడికి ఎట్లా కాదు కానీ నువ్వు ఇంటికి వెళ్ళిరా. ఇంటికి వెళ్ళి మీ అమ్మని పిలిచిరాపో, నీ సంగతి ఆమెతో మాట్లాడి తెలుసుకుంటా. మాస్టర్ అని టీచర్ అని కూడా నీకు భయం లేదు. నా మీద సెటైర్ వేసి వాడు ఎలక్ట్రిసిటీ అంటే పిల్లలందరూ గొల్లుమంటున్నారు. వీడు కావాలని జోక్ చేస్తున్నాడని వాళ్ళ అమ్మని పిలుచుకురమ్మన్నాడు. వీడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చాడు. ఆమెను ఆఫీస్ రూమ్కి పిలిచారు. మాస్టర్ కూడా వెళ్ళాడు, పిల్లోడు కూడా పక్కనే ఉన్నాడు. అప్పుడు మాస్టర్ అంటాడు, ఏంటంటే పిల్లల్ని మీరు పెంచే విధానం ఇదేనా? భయము, భక్తి, గౌరవం నేర్పక్కర్లేదా? అటు చూడు, వాడు వయసు ఎంత, వాడు నా మీద సెటైర్లు వేస్తున్నాడు, నా మీద జోకులు వేస్తున్నాడని ఒకటే మాదిరిగా కంప్లైంట్లు చేస్తున్నాడు. అప్పుడు ఆమెనింది, సార్ ఇంతకీ మా వాడు చేసిన తప్పేంటో చెప్పండి సార్, ఇంతకీ మా వాడు ఏమి ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని చెప్పండి సార్ అంటే ఆయన అన్నాడు, నేను ఈరోజు ఎలక్ట్రిసిటీ గురించి పాఠం చెప్తున్నా, వాడిని మధ్యలో లేపి మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో చెప్పురా అంటే వాడు అంటున్నాడు ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. ఎలక్ట్రిసిటీ కదా, పిల్లలందరూ పగలబడి నవ్వుతున్నారు. ఇదేనంటమ్మా వాడికి మీరు నేర్పించేది అంటే అప్పుడు ఆమనిందంట, సార్ వాడి కెపాసిటీ అంతే సార్. మీకు తెలీదా? వాడి కెపాసిటీ అంతే సార్. అప్పుడు మాస్టర్కి ఒకటి అర్థమైంది, ఏమో కూడా జోకిలేస్తుంది నా మీద, ఏమో కూడా నేనంటే చేతుడైపోయింది. కెపాసిటీ అనకుండా కెపాసిటీ అంటుంది. చూసారా ప్రిన్సిపల్ మేడం, తల్లి కొడుకు ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నారు. వాడి కెపాసిటీ అంతేనండి. వీళ్ళతో మాట్లాడటం అనవసరమని ఆయన క్లాస్కి వెళ్ళాడు. మనసులో బాధపడ్డాడు. కొద్ది రోజులు గడిచినాయి. మార్కెట్లో కూరగాయలకి వెళ్ళాడు ఈ మాస్టర్ గారు. కూరగాయలకి వెళ్తే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న మార్కెట్లో కనపడ్డాడు. ఎప్పుడైతే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నను చూశాడో ఈ మాస్టర్ గారికి దొరికింది మంచి ఛాన్సు. వాళ్ళిద్దరికీ కోటింగ్ పడేటట్టు ఈయనకు చెప్తే ఇస్తాడు ఇంటికి వెళ్ళి కోటింగ్ అని. సార్ ఏమండి, ఆగండి ఇటండి అంటే వాళ్ళ నాన్న చూసి, సార్ వస్తున్నానని వచ్చి, బాగున్నారా సార్ అని ముందు మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు అంటున్నాడు, ఏం లేదండి, మొన్న మీ వాడు ఎలక్ట్రిసిటీ గురించి నేను చెప్తుంటే వాడు ఎలక్ట్రిసిటీ అన్నాడు, వాడు జోకులు వేస్తున్నాడని వాళ్ళ అమ్మని అంటే మీ భార్యని పిలిపించి కంప్లైంట్ చేస్తే ఆమెమో వాడి కెపాసిటీ అంతే అనింది. వాళ్ళిద్దరు చూడండి సార్ మా మీద జోకులు వేసుకుంటున్నారు, ఇట్లయితే మేము పిల్లలకి పాఠాలు ఎక్కడ చెప్తాం సార్ అంటే ఆయన అటు ఇటు చూసి అంటాడంట, సార్ ఈ మాత్రం దానికి ఎంత పబ్లిసిటీ అవసరమా? ఏంటిది? ఈ మాత్రం దానికి ఎంత పబ్లిసిటీ అవసరమా? అప్పుడు మాస్టర్కి ఒకటి అర్థమైపోయింది, వీళ్ళు పాపం జోకులు వేయటం కాదు, ఈ తీగ అంతా టిటీయే, సిటీ కాదు వీళ్ళదేంటి టిటీ. ముగ్గురిని కదిలిస్తే కానీ మాస్టర్కి అసలు విషయం అర్థం కాల. ఏమని? వాళ్ళకి సిటీ అనేది పలకదు, సి అనేది పలకదని. ఈరోజు నేను మీకు ఇదెందుకు చెప్పానంటే, చాలామంది ఈ రోజుల్లో మనుషులు మన విషయంలో కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. మనం సొమ్మసిల్లిపోతున్నప్పుడు, అలసిపోతున్నప్పుడు, నీరసిల్లుతున్నప్పుడు మనమేదో కావాలని సోమరిపోతులమయ్యి చెయ్యలేక పని దొంగలంగా తప్పించుకుంటున్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, మనుషులు ఒకవేళ అలా నిన్ను అనుకున్నా, నా బిడ్డ నేను నా చేతులతో నిన్ను పుట్టించుకున్నాను, నీకు ఎంత సామర్థ్యం ఇచ్చానో, నీ ఓపిక ఎంతో నాకు తెలుసు. నువ్వు నీ శక్తి కొంచెమే, కానీ శక్తికి మించి నువ్వు ప్రయాసపడుతున్నావు.
నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను, దిగులు పడ మాకు, మనుషుల మాటలు పట్టించుకోవద్దు నువ్వు. కొడితే గట్టి కొట్టొచ్చుగా. యేసు ప్రభు ఏమంటున్నాడు, కాస్త మీరు ఏకాంతంగా రండి, అరణ్య ప్రదేశానికి రండి, కాస్త అలసట తీర్చుకోండి. ఈరోజు ఈ శుక్రవారం వేళ ఆత్మ ప్రేరణలో ఒక మాట, మీకు ఓపిక ఉందని, శరీరం సహకరిస్తుందని రఫ్ అండ్ టఫ్గా శరీరాన్ని ఉపయోగించమాకండి. వన్స్ ఒక్కసారి అది అడ్డం పడింది అనుకో, ఇక మీ పని అయిపోయినట్టే. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి, పని చేయాల్సిన టైంలో పని చేయాలి, తినాల్సిన సమయంలో తినాలి. శరీరానికంటూ ఓ నియమం ఉంది. బండిలో పెట్రోల్ పోయకుండా నడిపిస్తే బండి నడిచిద్దా? బండికి పెట్రోల్ ఇంధనం ఎంత అవసరమో మన శరీరానికి సమయానికి తీసుకునే ఆహారం కూడా అంతే అవసరం. లేనిపోని దిగుళ్ళు పెట్టుకొని, లేనిపోని పనిపాటలు పెట్టుకొని, వాళ్ళ భారాలు వీళ్ళ భారాలు భుజాన్ని వేసుకొని నేనే కుటుంబాన్ని ఉద్ధరించాలన్నట్టుగా నువ్వు ముందుకు వెళ్తే కిడ్నీలు పాడైనవి అనుకో, నువ్వు తాతల తండ్రుల నుండి సంపాదించిన ఆస్తి తీసుకొచ్చి పెట్టిన ఒక్క కిడ్నీ బాగుపడదు. గుండె వీక్ అయిందనుకో, తిరిగి నువ్వు మరలా అంతకుముందులాగా యాక్టివ్గా ఉండలేవు. అదే మాదిరిగా ఆలోచించి మైండ్ జడగొట్టుకున్నామనుకో, నిన్ను చూడరు. ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వు అంత ఉపయోగపడి, అంత బాగుండి, అందరికీ ఉపయోగపడినంత వరకే నీకు విలువ. ఒక్కసారి మంచాన పడి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదలకుండా ఇక నువ్వు వీక్ అయిపోయావు, డొల్ అయిపోయావు, ఇక నువ్వు అంతకు ముందులాగా యాక్టివ్గా పనికి రావు అని నలుగురికి అర్థమైనాడు. నీకు ఇచ్చే విలువల్లో మార్పులు వస్తాయి. సమాజం నిన్ను చూసే చూపులో మార్పు వస్తుంది. గనుక ప్రేమతో తండ్రి చెప్తున్నాడు, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త చెప్తున్నాడు, బిడ్డ నీకు ఇచ్చిన దేహాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో, అలసిపోయినప్పుడు కాస్త విశ్రాంతి తీసుకో, సమయానికి ఆహారం తీసుకో, ఆరోగ్యంగా ఉండు, నీ దేహాన్ని చెరుపు దానిని నీ నుండి దూరం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, నేను చదువుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. దావీదు భక్తుడు యుద్ధంలో ఉన్న ఉరియాని పిలిపించి యుద్ధ సమాచారం తెలుసుకొని, ఉరియాతో దావీదు అనే మాట ఏంటి, ఉరియా బాగా అలసిపోయినట్టున్నావు, ఇంటికి వెళ్ళి కాస్త శ్రమ తీర్చుకోపో అంటాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇంటికి వెళ్ళు అన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభు కూడా అదేవిధంగా అపోస్తలుడైన పేతురు మిగిలిన అపోస్తలులకి పెళ్ళిళ్ళైనవి అని పౌలు భక్తుడు లేఖనంలో చెప్పాడుగా. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఈ పూటకి ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి బాగా తినండి, కంటి నిండా నిద్రపోండి, రేపు రండి పరిచర్యకి వెళ్దాం అనవచ్చుగా. ఇంటికి పంపించాడా? ఇంటికి పోతే భార్య ఉంటుంది, వేడివేడిగా టీ పెట్టించిద్ది, ఏమండి వేడి నీళ్ళు పెట్టుద్ది, కాళ్ళు నొప్పులు పుడితే కాళ్ళు ఒత్తుద్ది, తలనొప్పిగా ఉంటే కాస్త జండు బాంబు పెట్టుద్ది. ఒక రాజుగారు ఇంటికి వస్తే రాణి ఏ విధంగా పరిచర్య చేసిద్దో ఓ భార్య భర్తకి ఆ విధంగా సపరిచర్యలు చేసిద్ది. ఈయన ఇంటికి వెళ్ళటమే మొత్తం చూసుకునేది ఇంకా ఆమె. కుర్చీ వేయటం దగ్గర నుండి బట్టలు ఇవ్వడం వరకు, స్నానానికి నీళ్లు పెట్టడం మొత్తం చూసుకుంటుంది. మన హోటల్కి వెళ్ళి మెనూ ఆర్డర్ పెడతామే, భార్య వచ్చి ఏం వండమంటారండి, ఏదో హోటల్లో సర్వ్ చేసే మనిషి వచ్చి ఏం కావాలి సార్ అని అడిగినట్టు ఏం వండమంటారు, పప్పు వండమంటారా, వంకాయ వండమంటారా, ఏం వండమంటారా అని భార్య అడిగినట్టు అడిగి అభిరుచికి తగ్గట్టు వంటకాలు చేసి పెట్టుద్ది. కానీ యేసు ప్రభు ఇక్కడ చూస్తే ఇంటికి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి రమ్మల్లా అరణ్యానికి రండి అన్నాడు. నాకు తెలియక అడుగుతాను, అరణ్యంలో ఏమైనా ఏసీ ఉందా? అరణ్యాల్లో ఏమైనా మంచి పరుపులు ఉంటాయా? కనీసం తలవాల్చుకొని అలా నిద్రపోవడానికి దిండైనా ఉండిద్దా? ఒక దుప్పటైనా ఉండిద్దా? ఇంటికి వెళ్తే సకల సౌకర్యాలు ఉంటాయి, అరణ్యానికి వెళ్తే ఏముంటుంది యేసయ్యా? ఎందుకని అక్కడికి పిలుస్తున్నావు వీళ్ళని? ఇక్కడే ఉంది అసలు విషయం. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఈరోజు
మనిషి శారీరకంగా మాత్రమే కాదు అలసటకి గురవుతుంది. శరీరం అలసిపోతే, కాసేపు నిద్రపోతే, కొద్ది రోజులు పనులు మానుకొని ఇంటికాడుండి కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతే 2 రోజులకి బాడీ తిరిగి రీఛార్జ్ అయ్యిద్ది. కానీ ఈరోజు మనిషి శారీరకంగా మాత్రమే కాదు 3 రకాలుగా అలసిపోతున్నాడు. 1, మనిషి శారీరకంగా అలసటకు గురవుతున్నాడు. 2, మానసిక అలసట మనిషిని వెంటాడుతుంది. 3, ఆత్మీయ అలసటకి ఆత్మీయులు గురవుతున్నారు. 3 రీతులుగా మనిషి అలసిపోతున్నాడండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో శరీరం వీక్ అయిపోతే ఇట్టే గుర్తుపడతాను, నేను గుర్తుపడతాను, మీరు గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు చెప్పండి? వాళ్ళ ముఖం చూడగానే మనకు అర్థమైపోద్ది, బాగా వీక్గా ఉన్నారు. ఇంకా రాత్రి నిద్రపోకుండా ఈ మందిరానికి వచ్చిన వాళ్ళని ఇట్టే గుర్తుపట్టేయచ్చు. ఎందుకు? ఈ పాటికి వాళ్ళు మహాకాశాలు దాటుంటారు. అంటే అర్థం ఏంటి? ఈ పాటికి అమ్మయ్య తండ్రి, రాగానే కమ్మగా విశ్రాంతి పొందు బిడ్డ అని చెప్పావు, ఇంత చల్లని మాట, నీకే స్తోత్రం ప్రభా. ఇటుగుడి ఇంటికాడ దుర్మార్గులు నిద్రపోనివ్వట్ల, తల్లి వడిలో పనుకునే బిడ్డలాగా పనుకుంటానని ఈ పాటికి రాత్రి నిద్రపోని వాళ్ళందరూ మహాకాశాలకు దగ్గరలో ఉన్నారు. దేవుని కృపలో ఆ టైప్గా ఎవరు కనబడట్లే. ఏదోసారి పక్కకి చూడండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. అలా బార్డర్ దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు కనపడ్డారా తల్లి? లేరా? పురుషులు కొంచెం వెనక ముందు. ఇక నా వైపు చూడండి. శారీరకంగా ఒక మనిషి నలిగితే ఆ మనిషిని మనం గుర్తుపట్టవచ్చు, కానీ మనిషి గుండె నలిగితే ఎలా గుర్తుపడతామండి? మనసు అలసిపోతే మనిషిని ఎలా గుర్తుపడతామండి? వెలుచూపులకు అందరూ బాగానే ఉన్నట్టున్నారు, కానీ ఒక్కొక్కరు వాళ్ళ హృదయానికి ఎదురవుతున్న గాయాలు, వాళ్ళ మనసు మీద పడుతున్న ఒత్తిళ్ళు ఒకటే మాదిరిగా, ఒకటి పోయిన తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూ, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతూ కుటుంబాన్ని బయటికి తీసుకురావాలి, ఈ ఆర్థిక బంధకాల్లో నుండి బయటికి రావాలి, జీవితం గట్టెక్కాలి, అమ్మాయిని ఒక ఇంటికి పంపించాలి, కుటుంబాలు నెమ్మదిగా ఉండాలని అదే మాదిరిగా ఆలోచించి బరువు మోసి అలసిన గుండెకు సేద తీరేది ఎక్కడండి? అసలు గుర్తుపట్టేది ఎవరండి? ఈరోజు మనుషులు వెలిచూపుల్ని చూస్తారు. అందుకే ప్రభు చెప్పాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ నేనైతే హృదయ అంతరంగాల్ని చూసే దేవుణ్ణి. నీ పక్కనున్న వాళ్ళకి ఏం తెలుసు నువ్వు ఎంత భారం భరిస్తున్నావో? కొంతమంది వాళ్ళ కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్యలను బట్టి వాళ్ళకి కంటికి కొనుక్కుండదు. ఒకటే ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. శరీరమైనా కాసేపు అలా మంచానికి పరిమితం చేస్తే మౌనం అయిపోద్దేమో, కానీ మనసు మౌనం అవ్వట్లేదండి. ఈ రోజుల్లో చాలామంది మనసు శరీర సంబంధమైన పనులు చేస్తే శరీరం అలసటకి గురవుతుంది, కానీ మనిషి భారాలు మోస్తూ అలసిపోతున్నాడు.